హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పటి వరకు ఏపీ డిఎస్సి మరియు టెట్కు సంబంధించి మంచి మంచి వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలుగులో ఉన్నటువంటి 8, 9, 10 తరగతుల్లో నానార్థాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూడడం ద్వారా మీకు 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నానార్థాలు అంటే ఏంటంటే ఒకే పదానికి కొన్ని సందర్భాల్లో అర్థాలు మారుతూ ఉంటాయన్నమాట. దాన్నే మనం నానార్థాలు అంటాం. సో వీడియోని చూడండి. అంకురం అంటే మొలక, జలము, రక్తము. తర్వాత గంగ అంటే నది, భగీరథి, నీరు. చీర అంటే నారచీర, గోచి, రేఖ. తర్వాతి పదం తార అంటే నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. తర్వాత తీర్థం అంటే నీరు, పుణ్యస్థలం. దర్శనం అంటే చూపు, కన్ను, బుద్ధి. దివి అంటే స్వర్గము, ఆకాశం. ధర్మం అంటే పుణ్యము, యాగము, న్యాయము. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. ఫలము అంటే పండు, ప్రయోజనం. బతుకు అంటే జీవితము, ఆధారము. మందిరానికి నానార్థాలు గుడి, ఇల్లు. మాటకి నానార్థాలు వచ్చేసి పలుకు, నింద. మిత్రుడికి సూర్యుడు, స్నేహితుడు. రక్తంకి ఎరుపు, రుధిరం. వర్షంకి వచ్చేసి వాన, సంవత్సరం. విహగము అంటే పక్షి, పావురం. సంతానం అంటే బిడ్డ, కల్పవృక్షం, కులం. సమాజం అంటే సభ, మనుషులు, గుంపు. సీమ అంటే దేశము, వరిమడి, గుర్తు. సుధ అంటే అమృతం, పాలు, నీరు. వేదం అంటే శృతి, తెలివి, వివరణం. గుణం అంటే స్వభావము, అల్లెత్రాడు, ప్రయోజనం. సౌరభం అంటే సువాసన, కుంకుమ పువ్వు. తర్వాత పజ్జ అంటే దగ్గర, వెనుక, మార్గము. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. తార అంటే ముత్యము, నక్షత్రము, వాలి భార్య. చదువు అంటే విద్య, వేదపాఠము, పలుకు. కుశ అంటే త్రాడు, దర్భ. వనము అంటే అడవి, తోట, నీరు ఇవన్నీ వస్తాయి. చవి అంటే రుచి, సౌఖ్యము, తీపి. పాకము అంటే వంట, అగ్ని, వ్రణము. లీల అంటే ఆట, పోలిక, దిక్కు. తర్వాత పదం దిక్కు అంటే దశ, రక్షకుడు, పద్ధతి. తర్వాత తపస్వి అంటే ముని, నారదుడు, చంద్రుడు. చిత్రం అంటే బొమ్మ, ఆశ్చర్యం, తిలకం. హేమం అంటే బంగారము, ఉమ్మెత్త. ఉత్తరం అంటే లేఖ, సమాధానము, రాగల కాలము, ఒక దిక్కు. తర్వాతి పదం వర్షం అంటే వాన, సంవత్సరం, దేశం. తపస్వి అంటే చంద్రుడు, నారదుడు. కృషి అంటే శ్రమ, వ్యవసాయం, ప్రయత్నం. భూతం అంటే ప్రాణి, భూమి, గడిచిపోయినది. కరం అంటే చేయి, ఏనుగు తొండం, మిక్కిలి, పన్ను. తర్వాత వర్షం అంటే సంవత్సరము, వాన. వాసి అంటే కీర్తి, భేదము. వంశము అంటే కులము, వెదురు, వెన్నుముక. ధర్మము అంటే పుణ్యము, స్వభావము, న్యాయము. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు, ప్రభువు, ఈశ్వరుడు. వారీజము అంటే తామర, ఉప్పు, శంఖము. కృష్ణ అంటే నల్లనిది, ద్రౌపది. గజము అంటే ఏనుగు, 8 అనే సంఖ్య, 36 అంగుళాలు. రాజు అంటే ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. నాడులు అంటే నరములు, ఈనెలు, కాడలు. తనువు అంటే శరీరము, తోలు, సన్నము. ప్రజ అంటే జనము, సంతానము, పుట్టుట. సహకారం అంటే సహాయము, కలిసి పనిచేయడం, తియ్య మామిడి చెట్టు. చైతన్యం అంటే ప్రాణము, తెలివి, ప్రకృతి. పాపము అంటే దుష్కృత్యం, దురదృష్టం. పొలం అంటే పైరు పెట్టే నేల, అడవి, వరిమడి. యుగము అంటే జత, కాడి. ధనము అంటే విత్తము, గోసమూహము. వ్యవసాయం అంటే ప్రయత్నము, సేద్యము. భాష అంటే తెలుగు, తమిళం మొదలైనవి. తర్వాత పదం గానము అంటే
పాట, ధ్వని, స్తుతి. ఝురి అంటే సెలయేరు, తేళ్ల పుట్ట. మబ్బు అంటే మేఘము, అజ్ఞానము, చీకటి. అమృతము అంటే సుధా, నీరు, మోక్షము. సొమ్ము అంటే ఆభరణము, ధనము, గోధనము. శాఖ అంటే చెట్టుకొమ్మ, చేయి, వేదభాగము. భగవంతుడు అంటే దేవుడు, విష్ణువు, శివుడు. ఆశ అంటే కోరిక, దిక్కు. హృదయము అంటే మనస్సు, ప్రేమ, అభిప్రాయము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని డిఎస్ ఆస్పిరెంట్స్కి షేర్ కూడా చేయండి. సో ఎటువంటి వీడియోస్ కావాలి మన ఛానల్లో ముందు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.